నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేడిగా నియోజకవర్గంలో సెగలు పుట్టిస్తుందా? జెడ్పీటీసీ స్థానం కైవసం చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారా? తాజా పరిస్థితి అవునని చెప్తుంది. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తిగా 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా అందులో 2 జెడ్పీటీసీ స్థానాలు గత 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం 2 జెడ్పీటీసీ స్థానాలను ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గత నెల 19వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఎలాగైనా పులివెందుల నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా అన్ని పార్టీలు పావులు కదులుతున్నాయట. ఇక పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు చేయి దాటినట్లు కనిపిస్తున్నాయట. జెడ్పీ ఎన్నిక దాడులు, ప్రతి దాడులకు 2 పార్టీలు సై అంటే సై అంటున్నాయట. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అంజరెడ్డి సురేష్ రెడ్డి, అతని అనుచరుడు అమరేశ్వర్ రెడ్డిలపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేశారు. పులివెందుల పట్టణంలోని శ్రీకర్ కళ్యాణ మండపం సమీపంలో ఈ దాడి జరిగింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో 2 పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అభివృద్ధి చేయలేదన్న భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత టీడీపీ నేతల మీద జరిగిన దాడిపై ఆ పార్టీ సీనియర్ నేత బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. ఇలా 2 పార్టీ నేతలు ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మాట్లాడడంతో పులివెందుల జనం వణికిపోతున్నారట. అంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సురేష్ రెడ్డి మీద దాడి జరిగింది. అతన్ని జగన్మామ అయిన గంగిరెడ్డి ఆసుపత్రికి తరలించారు. దీనిపై కూడా పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దాడి జరిగిన తర్వాత బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలా కాకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం ఏంటనేదే ఇప్పుడు పలు అనుమానాలకు దావిస్తోంది. జరగరానిది ఏదైనా జరిగితే పులివెందుల జెడ్పీ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీలకు కీలకంగా మారిన పులివెందుల జెడ్పీ ఎన్నిక ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలనుకుంటున్నారు కడప వాసులు.